కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలాల పరివాహక ప్రాంతం మంజీరా నది నుండి గత కొంతకాలంగా అనుమతులు లేకుండానే ఇసుకను చేరవేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అనుమతులతో బిల్లులు ఉన్న లారీలను పక్కన పెట్టి ఎలాంటి వే బిల్లులు లేని లారీలను సైతం ఇసుకను లోడ్ చేసి పంపుతున్నారని మంజీరా పరివాహక గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. అవి జీరో బండ్లని తెలుసమ్మా. కట్గావు ఇక్కడ మంజీరా నదిలో 2 ఫీట్లు 3 ఫీట్లు తవ్వాల్సిన ఉసుక మినిమం లేదంటే 20-25 ఫీట్లు తవ్వుతారు. అందులో ఇప్పటికీ 5-6 మంది కూడా పడి చనిపోయారు. అంత డీప్గా తవ్వుతారు. ఆ డీప్ తవ్వడం వల్ల ఏమంటే మా బోర్లు అన్ని ఫెయిల్ అవుతున్నాయి. అందుకోసం మేము రోడ్ పైన వచ్చినాం. ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉసుక తీసుకెళ్తలేదు, మొత్తం జీరో బండ్లు నడుతుంది. అదే మా ఊరికి 2 ట్రాక్టర్లు ఉసుక కావాలంటే మేము అనుకోకుండా ఎవరి పర్మిషన్ లేకుండా తీసుకుపోతే కూడా మై స్టేషన్లు వేస్తారు. మరి ఇన్ని వేల లారీలు పోతే కూడా ఏ నాయకుడు వస్తలేడు, ఏ ఆఫీసర్ కూడా వచ్చి రియాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకని అది ఒకటే. మీకు డబ్బులు ఇచ్చినంత మాత్రం అప్పుడు ఎండిపోతాయి సార్, అప్పుడు కూడా ఎండిపోతాయి కదా. ఇదిగో లిమిట్ తోటి గవర్నమెంట్ బండ్లు ఎంతున్న లిమిట్ తోటి వెళ్ళిపోవాలి కదా. అన్ని జీరో బండ్లు నింపుడే, అన్ని నింపుడే. అప్పుడు అండర్ గ్రౌండ్ తగ్గలేదు, ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి రోడ్ మీద వచ్చినాం. అప్పుడు తగ్గలేదు. బోర్లు ఎండిపోతున్నాయి సార్, మాకు మొత్తం జీరో బండ్లే వెళ్ళిపోతున్నాయి అన్ని. ఈ నది వెంబడ మీ పొలాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఇప్పుడు నది జలిపోతుండే కదా సార్, మాకు కూడా అక్కడ వండేటి. ఇక్కడ నుండి ఇసుక మొత్తం పోయినాక మాకు అక్కడ ఏమొస్తాయండి. మరి గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా న్యాయం చేస్తారేమో అనుకున్నాం సార్. పోరాడిన మస్తు ఏం చేయాలని అది చేసినాం, కానీ ఏది కాలేదు సార్ మాతో. ఇంతకుముందు ఎప్పుడు మీరు రోడ్డు మీద రాలేదు? రోడ్డు మీదకి రాలేదు సార్, రాలేదు. అది కూడా మేము ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అంటే మా అండర్ గ్రౌండ్ ఆల్రెడీ మోటార్లు అన్ని గ్యాప్ కొడుతున్నాయి. ఇప్పుడు మీకు కావాలంటే లైవ్ ఈయనే చూపెడతాడు మోటార్ చాలు చేసి. 10 సంవత్సరాల నుండి వస్తుంది, అది ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది మాకు. అందుకే ముంగడు కూడా ఇట్లనే అవుతుంది అన్నట్టు యాక్షన్ తీసుకోవాలన్నట్టు మేము రోడ్ మీదకి వచ్చినాం అందరం. మీరు వచ్చినప్పటి నుంచి ఎవరైనా ఆఫీసర్లు వచ్చారు ఇక్కడికి? ఏ ఆఫీసర్ వస్తలేరు. వీళ్ళే